అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం ఈ నెల 22న జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు హిందూ ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి 22న 2 గంటల ప్రత్యేక సెలవును మారిషస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో మారిషస్లోని హిందూ ప్రభుత్వ ఉద్యోగులు జనవరి 22న జరిగే రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూసే అవకాశం దక్కనుంది. ఈ ప్రత్యేక సెలవు దినం మధ్యాహ్నం 2 గంటల నుంచి మొదలై 2 గంటల పాటు ఉండనుంది. మారిషస్ జనాభాలో 48.5% హిందువులున్నారు. సెంటిమెంట్లు, సంప్రదాయాలను గౌరవించేందుకు ఏదో చిన్న ప్రయత్నమని మారిషస్ పీఎం ప్రవింద్ జగన్నాథ్ చెప్పారు. భారత్లో అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 2 గంటల ప్రత్యేక సెలవును మంజూరు చేయడానికి మంత్రివర్గం అంగీకరించినట్లు ప్రధానమంత్రి ప్రవింద్ జగన్నాథ్ నేతృత్వంలోని మారిషస్ క్యాబినెట్ తాజాగా ఒక ప్రకటనలో పేర్కొంది. జనవరి 22న అయోధ్యలో కొత్తగా నిర్మించిన అయోధ్య రాముడి గర్భగుడిలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారు. రామమందిర ప్రారంభోత్సవానికి అన్ని రంగాలకు చెందిన పలువురు నేతలు, ప్రముఖుల్ని ఆహ్వానించారు. 50కి పైగా దేశాలకు చెందిన ప్రముఖులు కూడా దీక్షా కార్యక్రమానికి హాజరు కానున్నారు.